మా పొలంలో అయితే తేనె పెట్టింది చెట్టుకైతే. అందుకనేసి మా అమ్మ అయితే తేనె అయితే తీస్తుంది. ఇలా దుప్పటి అయితే వేసుకునేసింది. ఎందుకంటే తేనెటీగలు కుట్టేస్తాయి అనేసి. కానీ తేనె తీస్తూ ఉంటే చేతి మీద వచ్చేసి తేనెటీగలు కుట్టేసిందంట. అది చూదులుగా ఉంటుంది కదా, ఊదిస్తుంది, ముళ్ళలాగా ఉంటుంది కదా, నొప్పి ఎక్కువగా ఉంది అని చెప్పింది. ఇంక మాకు ఇష్టం అనేసి, పిల్లలకి ఇష్టం అనేసి మా అమ్మ అయితే ఇలా తేనె అయితే తీసింది. తేనెటీగలు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. అయితే ఇంకా పల్లెటూరులో స్వచ్ఛమైన తేనె కదా దొరుకుతుంది. స్వచ్ఛంగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తీయగా బెల్లంతో చేసిన పాయసంలాగా అనిపిస్తుంది. ఇంకా నాకు చిన్నప్పుడు తినింది మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. నాకు 25 ఏజ్ అనమాట. ఇంకా తేనెటీగలంతా ఇలా తీసేసి మా అమ్మ అయితే ఇలా అయితే బాగా తేనెని తీసుకుని దాన్ని బాగా ఇలా ఫ్రెష్ చేస్తూ ఉంటే అది తేనె అయితే ఇలా పడుతూ ఉంది. సో తర్వాత చూడండి ఎంత తేనె ఉందో. ఒక 2 kgs వరకు ఇలా తేనె అయితే దొరుకుతుంది కదా. తేనెటీగలు చూడండి ఒక సైడ్ ఎలా ఉన్నాయో. నాకైతే భయం వేసింది. ఎందుకంటే తేనెటీగలు ఏమైనా కుట్టేస్తాయేమో అనేసి. కానీ ఆ తేనెటీగలు ఏం చేయదంట. ఎందుకంటే తేనెలో ఉంది కదా అనేసి అని చెప్పింది మా అమ్మ అయితే. తీసినప్పుడే కుడతాయంట, తేనెలో ఉన్నప్పుడు కుట్టదు అని చెప్పింది. తేనె అయితే చూడండి ఇలా అయితే బాగా ఇలా చేతిలో వేసుకుని పిరికుల్లో ఇలా ఫిష్ చేస్తూ ఉంటే అది వచ్చేసి బాగా తేనె అయితే వస్తూ ఉంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి తేనె అయితే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మా అమ్మ అయితే ఇలా తేనె తీసుకొని ఒక చోటుకైతే ఇంటికి తీసుకొచ్చేసి దాని తేనెంతా తేనెటీగలంతా తీసి పక్క సైడ్ పెట్టేసి తర్వాత తేనెనైతే ఇలా అయితే ఒక్కొక్క తేనెని ఇలా అయితే తేనెటీగలని వేరు చేసింది. ఫైనలీ చూడండి ఈ పదుల్లో ఉండిందనమాట తేనె అయితే. మా అమ్మ వచ్చేసి ఎంతో కష్టపడి పదుల్లో అయితే తేనె తీసింది. ఇక్కడ చూడండి తేనెటీగలు అయితే ఎక్కువ వేసేసాయి కదా. చూడండి ఇలా తీసుకొని ఎంత ఉండిందో అసలు. అయితే తేనె అయితే నా టేస్ట్ తింటుంటే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉండింది. మనము ఒకవేళ షాపుల్లో కొనాలన్నా కూడా అంత స్వేచ్ఛగా ఉండదేమో, కానీ ఇంట్లో మన పొలంలో దొరికి ఇంట్లో ఇలా అయితే ఇలా స్వచ్ఛగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా వచ్చేసి వరకెట్టేసి 6 months వరకు ఉంటుందంట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. అందుకు కొంతమందికి వచ్చేసి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా బాగవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హనీ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అనేసి ఇలా అయితే తేనె అయితే ఇలా తీసి పెట్టేసాము. ఒక బాక్స్కి అయితే వేస్తున్నాము. 6 months వరకు అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట. నాణ్యమైన తేనె అంటేనే పల్లెటూరులో దొరికే తేనె కదా. హనీ అయితే 100% అయితే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా అయితే వేడి చేసేసి పెట్టేసాము 6 monthsకి అయితే నిలువ ఉంచుకునేలాగా. మా అమ్మ తెచ్చింది కదా, ఇదంతా తేనె అయితే తీసేసింది. దాంట్లో వచ్చేసి కొంచెం అయితే చూడండి అక్కడికి వస్తూ ఉంది. అందుకనేసి దాన్ని కూడా వేస్ట్ చేయకూడదు కదా అనేసి నేనైతే ఇలా ప్లేట్లోనే పెట్టినాను అనమాట. సూపర్గా ఉండింది అని అయితే. టేస్ట్ అయితే చూడండి నేనైతే ఒక సైడ్ పెట్టాను కదా, అదైతే ఒక దగ్గరికి అయితే వచ్చిందనమాట. ఒకసారి ట్రై చేశాను. చాలా అంటే చాలా సూపర్గా ఉండింది. ఎంతమంది పల్లెటూరులో హనీని టేస్ట్ చేశారు అండ్ వచ్చేసి తేనెని ఎంతమంది తిన్నారు, ఎంతమంది వచ్చేసి మీరు ఒకవేళ తేనె తీశారు, మీకు ఎప్పుడన్నా మెమరీస్ ఉన్నాయా ఇలా తేనె తీయడము, ఇలా తినడము, హ్యాపీగా ఫీల్ అయ్యారా అనేసి కూడా కామెంట్ చేయండి. మా అమ్మ ఎంత కష్టపడి మా కోసమని తేనె తీసింది కదా. అందరూ లైక్ చేయండి.